హలో గాయ్స్, వెల్కమ్ టు ఇన్స్పెక్టర్ చాయిస్. మనం ఇక్కడ మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్ చేయబోతున్నాం. ఈ ప్రాక్టీస్ సెట్లో ఉండే ప్రతి క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, మన తెలంగాణ ఎస్ఐ, ఏపీఎస్ఐలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, a boy borrowed some money from a girl at the rate of 5% per annum simple interest for a year on a condition that the boy had to go to girl's house every day to give 1 rupee. Find the amount borrowed by the boy అంటున్నాడు. అంటే క్వశ్చన్ మీనింగ్ ఒకసారి అర్థం చేసుకున్నట్టయితే, మనం ఒక బాయ్ ఉన్నాడు, తనకు కొంత మనీ అవసరం, ఒక గర్ల్ని అడిగాడు. గర్ల్ నేను మనీ ఇస్తానరా, బట్ నాకు 5% ఇంట్రెస్ట్ కావాలి అని చెప్పి ఇంకో కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ఏంది అని అంటే, ఇక్కడ చూడండి క్లియర్గా, నువ్వు డైలీ మా ఇంటికి వచ్చి నాకు 1 రూపీ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి అని చెప్పింది. సో ఆ బాయ్ తీసుకున్న మొత్తం అమౌంట్ ఎంత గర్ల్ దగ్గర నుండి అనేది మన క్వశ్చన్. ఓకే, క్లియర్. సో దీన్ని ఎలా చేస్తాం ఒకసారి చూడండి. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ ఇచ్చాడు, మనకి ఇక్కడ 5% ఇచ్చాడు. 5% అనేది ఎన్ని డేస్కి ఇక్కడ క్లియర్గా రాశాడు, ఇంట్రెస్ట్ ఫర్ ఏ ఇయర్కి ఎన్ని డేస్, 365 డేస్. దీన్ని 5తో కట్ చేసుకుంటే మనకు 1% వస్తుందిగా. 1% వాల్యూ ఎంత, దీన్ని 5తో కట్ చేసుకుంటే 5 7s 35, 5 3s 15. సో మనకి ఇక్కడ ఏం అడిగాడు అతను, బారోడ్ అమౌంట్ అన్నాడు. సో ప్రిన్సిపల్ అనే అర్థం, అది తనలో తనకి ఎప్పుడు 100% ఉంటుంది. సో మనకి ఇక్కడ అడిగింది 100% వాల్యూ కదా. సో 100% ఈక్వల్ టు 73. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 zeros. సో మన ఆప్షన్ 7300. సో 7300. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ అంటున్నాడు. అంటే ఒకట్ల స్థానంలో వచ్చే నంబర్ ఏది అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి సింపుల్ గేమ్ చేయొద్దు. మనకు ఒకట్ల స్థానంలో ఫస్ట్ క్వశ్చన్ని రాసేసుకోండి. 2467 పవర్ 135 ఇంటూ 341 పవర్ 72 అని అడిగాడు మనకి. సో మనకి యూనిట్ డిజిట్ అన్నాడు కాబట్టి ఈ 3 తీసేసేయండి. ఒకట్ల స్థానం ఇదే కదా మనకి. సో జస్ట్ సింపుల్గా పవర్ని 4తో డివైడ్ చేసేయండి. ఇక్కడ కూడా పవర్ని 4తో డివైడ్ చేసేసేయండి. సో 4తో డివైడ్ చేసుకుంటే 4 3s 12, 1 మిగులుతుంది. 4 3s 12 అంటే 3 మిగులుతుంది. 7 పవర్ 3. క్లియర్. ఇక్కడ 4తో డివైడ్ చేసుకుంటే ఇది 4తో కంప్లీట్గా కట్ అయిపోతుంది. సో రిమైండర్ 1. సో 7 పవర్ 3, 7 ఇంటూ 7 ఇంటూ 7, 7 ఇంటూ 7 49, 49 ఇంటూ 7 ఎంత వస్తుంది మనకి, 49 ఇంటూ 7 343, 49 ఇంటూ 7 343. మనకి ఇక్కడ ఏం అడిగాడు, యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలో ఉంది. ఒకట్లు 10లు 100లు. సో ఒకట్ల స్థానంలో ఏది ఉంది మనకి 3. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 111 హోల్ నంబర్స్. మళ్ళీ ఇక్కడ యూనిట్ డిజిటే అడుగుతున్నాడు, కానీ మనకు ఫస్ట్ 111 హోల్ నంబర్స్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి మనకి హోల్ నంబర్స్ అంటే ఏంది, 0 1 2 3 ఇలా. మళ్ళీ తర్వాత మనకి ఇంకోటి తెలియాల్సింది న్యాచురల్ నంబర్స్ ఏది, 1 2 3. ఇది నేను ఎందుకు చెప్తున్నా, ఇది మాకు తెలియదా అనుకుంటారు, బట్ దీనితోనే కాన్సెప్ట్కి క్వశ్చన్ వస్తుంది మనకి. సో మనకు ఫస్ట్ 111 నంబర్స్ అన్నాడు. మనకి ఇక్కడ 0 ఉంది, ఇది ఒక నంబరే కదా. ఇంకా ఎన్ని నంబర్స్ కలిపితే 111 వస్తుంది, 110. సో 110 ఒక నంబరు, ఈ 0 అనేది ఒక నంబరు, మొత్తం 111 నంబర్స్ అయ్యాయి ఇక్కడ. ఓకే ఫైన్. ఇక్కడ ఎంత ఉంది, 1 అనేది ఒక నంబరే కదా. ఇక్కడ ఇంకెంత కలిపితే 111 రావాలి మనకి. సో ఇక్కడ కూడా 110 కలిపితేనే మనకి 111 రావాలి. సో క్లియర్. ఈ రెండు ఇప్పుడు సేమ్ అనమాట కదా అర్థం మనకి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంది, n ఇంటూ n+1/2. క్లియర్. సో మనకి ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది, 110 ఇంటూ n+1, 110 + 1 111/2. సో 2తో కట్ చేసుకుంటే 2 5s 10, 2 5s 10. మనకి ఇక్కడ ఏమొస్తుంది, 55 ఇంటూ 111. మనకి ఇక్కడ ఏం కావాలి, యూనిట్ డిజిట్. సో ఇవన్నీ తీసేసి 5 1s 5. సో ఆప్షన్ ఏది, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
Clear? Next question. The ratio of the number of boys to the girls of a school is 640 students is 5:3. ఒక స్కూల్లో బాయ్స్ గర్ల్స్ మధ్య రేషియో ఎలా ఉందంట, 5:3గా ఉందంట. ఇఫ్ 30 more girls are admitted in the school, then how many boys should be admitted so that the ratio of boys to the that of girls becomes 14:19 అని అంటున్నాడు. సో క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, నేను చెప్తాను చూడండి. బాయ్స్ గర్ల్స్ 5:3 రేషియోలో ఉన్నారంట. ఇవి ఎన్ని పార్ట్స్ మొత్తం? ఇది 5 పార్ట్స్ అనుకుంటే, ఇది 3 పార్ట్స్ అనుకుంటే మొత్తం 8 పార్ట్స్. 8 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 640 ఇచ్చాడు. సో 1 పార్ట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అవుతుంది? 8 1s 8 8s. సో 1 పార్ట్ వాల్యూ మనకి ఇక్కడ 8 వచ్చింది. సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఇంటూ 8 చేస్తే 400. 3 పార్ట్స్ వాల్యూ ఇంటూ 8 చేస్తే 24, 240. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? 30 more girls అంటున్నాడు. సో ఇది గర్ల్సే కదా, ఇక్కడ ప్లస్ 30 గర్ల్స్ని యాడ్ చేస్తే మనకి ఇది ఎంత వస్తుంది? 270. ఇప్పుడు ఈ రేషియో అనేది 14:9లో ఉందంట. సో 14:9. సో ఈ 9 ఎన్ని టైమ్స్ అవుతుంది? 9 1s 9, 30 టైమ్స్ అవుతుంది. సో ఇక్కడ కూడా 30 టైమ్స్ చేసి చూద్దాం మనం. 30 టైమ్స్ చేస్తే ఎంత అవుతుంది? 30 × 14 400 420. సో ఇప్పుడు 400కి 420కి గ్యాప్ ఎంత ఉంది చూడండి ఒకసారి. మనం ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 20. సో ఎంత గర్ల్స్ ఎంత బాయ్స్ అడ్మిట్ అయ్యారు మనకి ఇక్కడ? 20. క్వశ్చన్లో ఏమడిగాడు? ఎంత బాయ్స్ అడ్మిట్ అవ్వాలి? మోర్ షుడ్ బి అడ్మిటెడ్. సో ఆప్షన్ ఎంత? 20. 400కి 420కి డిఫరెన్స్ ఎంత? 20. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. బంటి హ్యాస్ క్యాండీస్ అండ్ చ్యూయింగ్ గమ్స్ ఇన్ హిస్ స్వీట్ బాక్స్. బంటి అనేటి వాడి దగ్గర కొన్ని క్యాండీస్ ఉన్నాయంట. ఏ రేషియోలో ఉన్నాయంట? 7:13 రేషియోలో ఉన్నాయంట. దాంట్లో నుంచి వాడు 8 క్యాండీస్ తినేశాడు. సో -8. తర్వాత చ్యూయింగ్ గమ్లో నుంచి 11 చ్యూయింగ్ గమ్స్ తినేశాడు. అయితే అప్పుడు ఆ రేషియో అనేది 1:2లో మారిందంట. సో బంటి దగ్గర ఉన్న క్యాండీస్ ఎన్ని ఇప్పుడు అని అడుగుతున్నాడు మన క్వశ్చన్. సో దీన్ని నేను మల్టిప్లికేషన్ కోసం దీన్ని ఏ అనుకుంటున్నాను, దీన్ని కూడా ఏ అనుకుంటున్నాను. అంటే మనకి ఎన్ని కరెక్ట్ నెంబర్ తెలియదు కాబట్టి. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్. సో 7 2s 14a - 16 = 13a - 11. ఓకే, ఏ ఇటు పంపించి దీన్ని ఇటు పంపిస్తే a = 16 - 11 5. a = 5. ఇప్పుడు వాడు కూడా ఏం అడుగుతున్నాడు ఇక్కడ? క్యాండీస్ అడుగుతున్నాడు. సో క్యాండీస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 7. సో 7 × ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5. సో క్యాండీస్ మొత్తం ఎన్ని? 35. క్యాండీస్ మొత్తం ఎన్ని? 35. బట్ దాంట్లో నుంచి వాడు ఎన్ని తినేశాడు? మొత్తం 8 తినేశాడు. తన దగ్గర మొత్తం ఉన్న క్యాండీస్ ఇది టోటల్. కానీ మన క్వశ్చన్లో ఏమడుతున్నాడు? నో అడుగుతున్నాడు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో -8 చేస్తే ఆన్సర్ ఎంత? 27. సో ఆప్షన్ డి. ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే మనకు 35 వచ్చిందని మనం 35 మార్క్స్ చేసేస్తాం. కానీ 35 తప్పు అయిపోతుంది. ఎందుకు? వాడు టోటల్ అని అడగలేదు. మనకి ఇప్పుడు వాడి దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయని అడిగాడు. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఇది. ఎ ట్రైన్ 200 meters long is running with a speed of 72 km/h. In what time it will pass a platform of 160 meter long? సో మనకి ఇక్కడ ఫస్ట్ 72 అనేది ఇచ్చాడు. 72 దేంట్లో ఉంది? km/hలో ఉంది. దీన్ని మీటర్/సెకండ్లకు మార్చుకోవాలి అని అంటే మీటర్/సెకండ్. మీటర్ అనేది చిన్నది కదా. సో 5ని పైన వేసి 8ని కింద వేయాలి. సో 18 4s 72. సో మనకి ఇది ఎంత వస్తుంది? 5 × 4 20 మీటర్/సెకండ్ వస్తుంది. సో మీటర్/సెకండ్ పని అనేది అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. మీటర్/సెకండ్. సో మీటర్/సెకండ్ని పక్కన పెట్టేసుకున్నాం మనం.
ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, 200 మీటర్స్ ట్రైన్ ఉందంట, 160 మీటర్ ప్లాట్ఫామ్ ఉందంట. సో 200 ప్లస్ 160 బై మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 20 వచ్చింది కదా, 20. సో ఎంత మొత్తం ఎంత అవుద్ది, 360/20. క్యాన్సిల్ చేస్తే 2 18 36, 18 సెకండ్స్ వస్తుంది టైం. ఆప్షన్ ఏది కరెక్టు, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఇదంతా ఎందుకు చేశాను అని అంటే, ఇప్పుడు ఒక చిన్న నోట్, ఒక ట్రైన్ ఎప్పుడైనా ప్లాట్ఫామ్ని దాటినప్పుడు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ని కలిపి దాటుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. నేను మీకు ఇక్కడ చెప్పే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఎగ్జామ్ అప్రోచ్లో ఉంటుందండి. బేసిక్ కూడా చెప్తాను, నేను అది చాప్టర్ వైజ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు బేసిక్ కూడా చెప్తాను. బట్ ఇక్కడ ఈ ప్రాక్టీస్ సెట్లో ఉండే ప్రతి క్వశ్చన్ మనం ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ అవ్వాలని మాత్రమే. సో ఈ క్వశ్చన్ అనేది మనకి ఎన్నిసార్లు రిపీట్ అయిందో నేను చెప్పలేను, అన్నిసార్లు రిపీట్ అయింది, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఒకసారి చూద్దాం మనం ఏమంటున్నాడు ఇక్కడ. దీన్ని నేను 3 రకాలుగా చెప్పగలుగుతాను మీకు. x+1/x = 5 అన్నప్పుడు x⁵ ప్లస్ 1/x⁵ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మనకి. దీన్ని 1 సెకండ్లో ఆన్సర్ చెప్పాలంటే ఆన్సర్ డైరెక్ట్ 2525 లెంత్ ఆఫ్ గంగా రివర్ గుర్తుపెట్టేసుకోండి, 1 సెకండ్లో అయిపోద్ది. కానీ మనకి ఇక్కడ దీనికి బేసిక్ కూడా రావాలి కదా. అంటే బేసిక్ అంటే మరీ లాంగ్ లెంత్ అని కాదు, నేను ఒక చిన్న మెథడ్ చెప్తాను, అది చూడండి. దీన్ని మనం తీయాలి అనుకుంటే ఫస్ట్ k² - 2 k³ - 3k - a, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, -k ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ k అంటే ఎంత, మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 5. సో 5² - 2, 25 - 2 ఎంత, 23. k³ అంటే ఎంత, 125 - 15, 110. 110 - 5. సో 23 × 110 ఎంత వస్తుంది, 23 × 110 ఎంత అవుద్ది మనకు, 2530 అవుద్ది, -5. ఆన్సర్ ఎంత, 2525. క్లియర్? ఇది మనకి బెస్ట్ మెథడ్. అదే మనకి ఇంకా లాంగ్ మనం లెంతీలో వెళ్ళాలంటే అది కూడా చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి, స్పీడ్గా చెప్తాను. అది నేను ప్రిఫర్ చేసే మెథడ్ అయితే ఇదేంటి. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చాడు, x+1/x = 5 ఇచ్చాడు. దీన్ని మనం స్క్వేర్ చేద్దాం. ఇప్పుడు x² + 1/x² = k² - 2 చేస్తాం కదండి. సో 23 వస్తుంది. ఇప్పుడు దీన్ని క్యూబ్ చేద్దాం మనం. x³ + 1/x³ = k³ - 3k చేస్తే ఎంత వస్తుంది, 110 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. x² + 1/x² × x³ + 1/x³ = 23 × 110. ఓకే, క్లియర్? కొద్దిగా చిన్నగా చేసుకుందాం దీన్ని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి, ఇది బై ఇది చేస్తే x వస్తుంది, ప్లస్ ఇది 1/x. సో x² + 1/x³ వస్తుంది కదా, కాదు సారీ, ఒక్క సెకండ్. దీన్ని ఇంటూ చేస్తే ఏమొస్తుంది, సారీ, x⁵ + 1/x⁵ ప్లస్ మిగిలేది ఏంది, x + 1/x = 2530. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేస్తే x⁵ + 1/x⁵, దీని వాల్యూ ఎంత ఉంది మనకి, ఇక్కడ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. సో ఈ 5ని ఇటు సైడ్ పంపిస్తే -5 అవుద్ది. ఇక్కడ ఉంది 2530 మైనస్ చేస్తే = x⁵ + 1/x⁵ వాల్యూ ఎంత, 2525. మనకి ఇదంతా బోర్డు నింపి ఇంత రావాల్సిన అవసరం లేదు. కాబట్టి చిన్నగా చిన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి. ఒక్క సెకండ్, మనం చిన్నగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మనకి, k² - 2 k³ - 3k - k, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది మనకి దీనికి. లేదా మేము డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకుంటామంటే ఆన్సర్ 2525. అదే ఇక్కడ ఇంకో క్వశ్చన్, దీంట్లోనే ఇంకో క్వశ్చన్.
ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 3 ఇచ్చి x⁵ ప్లస్ 1/x⁵ ఇస్తే దీని ఆన్సర్ 123. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు ఒక 30 సెకండ్ల క్వశ్చన్ అనేది మిగిలిపోద్ది, ఆ టైం అనేది మిగిలిపోద్ది మనకి. సో క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి బై మూవింగ్ 7/11th of farmer speed a person reached his destination 12 minutes late. Find the original time to reach the destination. సో వాడు ఏమంటున్నాడు, స్పీడ్ అనేది ఎలా ఉందంట, ఫస్ట్ 11 ఉంటే తర్వాత 7 అయిందంట. అంటే ఇలాంటి క్వశ్చన్స్కి డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది. ఒకసారి మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి నేను ఇక్కడికి స్టార్ట్ అయ్యాను, నేను ఇక్కడికి ఇలా పోవాలన్నా లేదు, నేను ఇట్లా ఇటు నుంచి మొత్తం తిరిగి వచ్చి ఇక్కడికి పోవాలన్నా డిస్టెన్స్ అయితే సేమ్ ఉంది కదా, ఇక్కడ డిస్టెన్స్ అయితే సేమ్, నువ్వు ఒకటే చోటుకి వెళ్ళాలి. సో డిస్టెన్స్ అనేది ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటుందో అప్పుడు స్పీడ్కి అపోజిట్లో టైం అవుతుంది. సో 7:11. క్లియర్. మనకి ఇప్పుడు ఏమడుగుతున్నాడు అక్కడ, 12 minutes లేట్ అయినా అని చెప్తుండు. ఇక్కడ గ్యాప్ ఇక్కడ ఎంత లేట్ అయ్యాడు, 7 to 11, ఇక్కడ 4 minutes లేట్ అయ్యాడు. ఆ 4 minutes వాల్యూ అనేది క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 12 minutes ఇచ్చాడు. సో 1 minute ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకప్పుడు, 4 3s 3 minutes అవుతుంది. 1 minute ఈక్వల్ టు 3 minutes అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమడిగాడు, ఒరిజినల్ టైం అన్నాడు. ఒరిజినల్ అంటే ఇదే కదా ఫస్ట్ ఉన్నది ఇక్కడ టైము. సో 7 into 3 ఈక్వల్ టు ఎంత, 21 minutes. క్లియర్. మనకి డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వెళ్ళాలన్నా, నువ్వు ఇక్కడ ఆగి ఇక్కడికి వెళ్ళాలన్నా, నువ్వు ఎలా ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే ఆ డిస్టెన్స్ అనేది ఈక్వల్ ఉంటుంది. డిస్టెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు స్పీడ్ మనకి ఏదైతే ఉంటుందో దానికి టైం అనేది అపోజిట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు మనం క్వశ్చన్ని చూసి తెలుసుకోవాలి. క్లియర్. 9th question. A man buys in the 9th question. Okay, a man buys 2 horses for 1550. He sells one so as lose 23%. అంటే ఒక మ్యాన్ 2 గుర్రాలు కొన్నాడు, ఒకదాన్ని అమ్మడం వల్ల అతనికి 22% లాస్ వచ్చింది. అదే ఇంకొక దాన్ని అమ్మడం వల్ల తనకి 27% గెయిన్ వచ్చింది అని అంటున్నాడు. సో అయితే ఒక్కొక్క దాని రేట్ ఎంత అని అడుగుతున్నాడు. 2 హార్సులు అమ్మాడు కదా, ఒక్కొక్క దాని రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇంకోటి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్లో వైల్ హీఈస్ నీదర్ గెయిన్స్ ఫర్ లాసెస్, అంటే ఈ ట్రాన్సాక్షన్లో అతనికి లాభము రాలేదు, హాని రాలేదు. సో 0 వేసుకుందాం. సో దీన్ని ఇక్కడ మనం ఎలిగేట్ చేసినట్టయితే 27, ఇక్కడ వచ్చేసి 23 అవుద్ది. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 50 పార్ట్స్ అనేటివి ఉన్నాయి. 23 + 27 50 పార్ట్స్. సో 50 పార్ట్స్ వాల్యూ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 1550. సో 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 0 కు 0 క్యాన్సిల్, 5 1s 5 3s 31 పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు ఇండివిజువల్ హార్స్ ఎంత కొన్నాడు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 31 చేసేస్తే మనకి 7 1s 7, 3 6 + 2 8 837. మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, 2 ఇండివిజువల్ అడుగుతున్నాడు. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ 837 దీంట్లో ఉందా, లేదు, సో ఇది ఎలిమినేట్. దీంట్లో 837 ఉందా, లేదు, సో ఎలిమినేట్. దీంట్లో 837 ఉందా, సో ఎలిమినేట్. సో ఆప్షన్ డి. మనం ఇంకొక దాన్ని తీయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆప్షన్స్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి మనం క్వశ్చన్లో కూర్చున్నప్పుడు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నీదర్ లాస్ నీదర్ గెయిన్ అన్నప్పుడు మనం 0నే వేసుకోవాలి. సో 10th క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తలుచుకుంటే ఇది పేజ్ మొత్తం నిండిపోద్ది, మన బుర్ర కూడా వేడెక్కుద్ది. బట్ దీన్ని 2 secondsలో 1 లైన్లో చేయొచ్చు మనం దీన్ని. సో ఫస్ట్ నేను మీకు లాంగ్ మెథడ్ చెప్తాను, అంటే దాని కాన్సెప్ట్ తెలియడం అంత ముఖ్యం అన్నమాట మనకి. సో ఒకసారి చూడండి, ఏమంటున్నాడు, ఎట్ ది ఫుట్ ఆఫ్ ద మౌంటైన్ లెవెల్ ఎలివేషన్ ఆఫ్ ఇట్స్ సమిట్ 45 degrees. అదంతా క్వశ్చన్ ఇచ్చాను, నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చదువుకోండి ఒకసారి. క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఒక మౌంటైనర్ ఇక్కడ ఉన్నాడండి, తనకి ఈ మౌంట్ అనేది క్లైమ్ చేయాలి, దీని మీదకి ఎక్కాలి వాడు. సో వాడేమంటున్నాడు, ఇలా చూస్తున్నాడు, నేను ఇక్కడి నుంచి దీనికి పోవాలి అంటే నేను
45 degrees ఎలివేషన్లో వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. క్వశ్చన్లో ఇచ్చాడు చూడండి, ఎక్కడ ఇచ్చాడు, 45 degreesలో వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ అతను కొద్ది దూరం పోయిన తర్వాత ఎంత దూరం పోయాడంట, 1 kilometer. సో 1000 meters పోయిన తర్వాత ఏమనుకున్నాడు, అరే నేను ఇక్కడ నుంచి ఇలా పోతే నేను ఇక్కడికే చేరుకోగలుగుతాను, ఇక్కడికి పోవాలంటే నా యాంగిల్ని మార్చాలి అని అప్పుడు దాన్ని ఎంత చేశాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలంటే 60 చేశాడు. అప్పుడు ఎంత చేశాడు, 60 ఎలివేట్ చేశాడు. 60 ఎలివేట్ చేశాడు. ఓకే, తర్వాత ఏమంటున్నాడు, దెన్ ఫైండ్ ద హైట్. అయితే ఈ హైట్ ఎంత అని అడుగుతున్నాడు మనకి. సో ఈ హైట్ ఎంత అని అడుగుతున్నాడు మనకి. ఇక్కడ క్వశ్చన్లో ఇంకొకటి ఇచ్చుంటాడు, ఏంది, 1 kilometer టువర్డ్స్ ద మౌంటైన్ అప్ ద స్లోప్ ఆఫ్ 30%. ఈ స్లోప్ ఎంత ఉంటుందో 30 ఉందంట. ఇది 30 అయితే ఇది 15 అనే అర్థం కదా. టోటల్ 45, ఇది 30 అయితే ఇది 15. సో 30 ఉంటే దాని వాల్యూ ఎంత, √3. ఇక్కడ ఏం లేదు కాబట్టి 1, ఇక్కడ 3. దీన్ని ట్రిప్లెట్ ఉంటుంది, √3 1 2. సో ఈ 2 వాల్యూ 1000 అయినప్పుడు 1 వాల్యూ 500 అయిన అంటే కదా. సో 1 వాల్యూ 500, ఈ 1 వాల్యూ 500, ఇది సేమ్ ఉంది కాబట్టి ఇది కూడా సేమ్, దీని వాల్యూ కూడా 500. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటున్నాను. మళ్ళీ ఇక్కడ యాంగిల్ 60 ఉంది, ఇది ఇక్కడ 45 degrees ఉంది. సో ఇది పర్పెండిక్యులర్, సో ఇక్కడ కూడా 45 అవుద్ది ఈ యాంగిల్ కూడా, ఎందుకంటే మొత్తం 180 కదా. సో ఇది 60, ఇది 90 అయినప్పుడు ఇది 30 అవుద్ది, ఇది 30 అయినప్పుడు మొత్తం 45 కాబట్టి ఇది 15 అవుద్ది. 15 వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 15 ఉంది కాబట్టి ఈ ఇది సేమ్ ఈక్వల్ అన్నట్టే కదా. ఈ 15కి ఇక్కడ 30 ఉంది కదా, ఇది √3, ఈ 15ది 1. సో 2 parts వాల్యూ ఇక్కడ కూడా 1000 అయినప్పుడు 1 part వాల్యూ ఎంత అవుద్ది, ఇక్కడ కూడా 1 part వాల్యూ ఎంత అవుద్ది, ఇక్కడ కూడా 500 అవుద్ది, ఇక్కడ కూడా 500 అవుద్ది. సో హైట్ అన్నాడు. హైట్ ఏముంది మనకి ఇక్కడ, 500 + 500 + √3. క్లియర్. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత అవుద్ది, 500 కామన్ తీస్తే 500 + √3 అవుద్ది ఆన్సర్. సో ఇదంతా మనకి ఇంత అర్థం చేసుకొని ఇంత గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. 2 లైన్లో వచ్చేస్తుంది మనకి ఆన్సర్, 2 లైన్లో. సో అది ఎలానో చూద్దాం ఒక్కసారి మనం. మనకి ఎప్పుడైనా క్వశ్చన్లో హైట్ అడిగితే చిన్నది గుర్తుకొని డిస్టెన్స్ బై 2 × √3 + 1 చేసేయండి. క్లియర్. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 1 kilometer అంటే 1000 meters బై 2 √3 + 1. సో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 500 √3 + 1 వచ్చేసిందా. ప్రీవియస్లో మనకి ఎంత వచ్చింది ఆప్షను, ఇది 500 + 500 √3 వచ్చింది, 500 కామన్ + √3 వచ్చింది. 500 కామన్ తీస్తే 500 × √3 + 1 కదా ఆన్సర్. ఇది ప్రీవియస్ది. క్లియర్. ఇది గుర్తుపెట్టేసుకోండి. హైట్ ఎప్పుడైనా మనకి హైట్ అడిగితే డిస్టెన్స్ బై √3 + 1. క్లియర్. So next, the compound interest on a certain sum for 2 years is 60.60 and simple interest is 60. Find the rate interest per annum and the sum. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ 60.60 ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏంది, మనకు 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సాధారణ వడ్డీ, ఇది చక్రవడ్డీ. ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు. ఈ 60 సింపుల్ ఇయర్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇయర్కి సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్కి 30, సెకండ్ ఇయర్కి 30. కానీ ఇక్కడ ఇంకా 0.60 ఎక్కువ ఉంది కదా, 0.60 దీని మీద వచ్చినట్టే కదా, ఇటు ఇక్కడ 0.60. క్లియర్. ఇప్పుడు ఈ 0.60 అనేది 30% మీద 30 రూపీస్ మీద వచ్చింది. సో పర్సంటేజ్ కోసం 100. ఈ పాయింట్ తీసేస్తే ఈ 2 సున్నాలు పోతాయి, 31s 32s. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% అనేది ఇచ్చింది. ఒక్కసారి ఆప్షన్స్లో 2 ఎక్కడుంది, 2 ఇక్కడుంది, 2 ఇక్కడుంది, ఇది క్యాన్సల్, 2 ఇక్కడుంది. సో
ఇప్పుడు మనకి ఏ ఆన్సర్లు మిగిలినాయి? ఏ, బి అండ్ డి మిగిలాయి. సో ఈ 2% వాల్యూ అనేది దేనికి? 30 రూపీస్కి. సో 1% వాల్యూ అనేది ఎంత అవుతుంది అప్పుడు మనకి? 2 15 30. సో 1% వాల్యూ 50. మనకి ఇక్కడ ఏమన్నాడు? సమ్ అన్నాడు. సో సమ్ అంటే నీకు ఇంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసినప్పుడు 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 1% 15 అయినప్పుడు 100% 15 వేసుకొని ఇక్కడ 2 zeros ఉన్నాయి, 2 zeros పెట్టేసేయాలి. సో ఆప్షన్ ఏది ఒకసారి చూడండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? What is the value of expression of tan 0, tan 1 degree, tan 2 degree, tan 3 degree, tan 4 degree up to tan 89 degree? సో ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ 1 సెకండ్లో చేయాలి. చూడగానే రావాలి ఇలాంటి క్వశ్చన్. tan 0 degree వాల్యూ 0 అవుతుంది. 0 into something 0. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ డిజిట్. మళ్ళీ ఒకట్ల స్థానంలో ఉండే నెంబర్ ఏదో అడుగుతున్నాడు. ఒకట్ల స్థానంలో ఉండే నెంబర్. సో మనం ఏమో చేయాలి? 1 2 3 4 పవర్ 102. ఇక్కడ ప్లస్ అంటున్నాడు ఈసారి. 1 2 3 4 పవర్ 103 అని అడుగుతున్నాడు. సో ఇంతకుముందు చేసినట్టే చేస్తాం. మనకు యూనిట్ డిజిట్ అన్నాడు కాబట్టి ఇవన్నీ అవసరం లేదు ఇంకా. 4. సో పవర్ని 4తో డివైడ్ చేసుకుంటే 4 2s 8, 2 మిగులుతుంది. 4 5s 20. సో ఇక్కడ 4 5s 20. సో రిమైండర్ ఎంత మిగులుతున్నట్టు? ఇక్కడ 2 మిగులుతున్నట్టు. సో 4 power 2. అర్థమైందా? 102 పవర్ 4 అంటున్నాడు. 4 ఒకట్ల 4, ఇక్కడ 2 పోతే 4 5ల 20, ఇంకెంత మిగిలింది? 2 మిగిలింది. సో 4 power 2. సో ఇక్కడ దీన్ని 103ని 4తో డివైడ్ చేసుకుంటే 4 2s 8, 2 మిగులుతుంది. 4 5s 20. రిమైండర్ ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. సో 4 power 3. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 క్యూబ్ అంటే 64. మనకి యూనిట్ డిజిట్ అన్నాడు కాబట్టి 2 తీసేయండి. 6 + 4 ఎంత? 10. 10లో యూనిట్ డిజిట్ అనేది ఏంది? ఒకట్ల స్థానం 0. సో ఆన్సర్ ఎంత మనకి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్ అని అడిగాడు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. 14th question. In what proportion wheat 3.20 rupees per kg mixed with wheat at 3.70 per kg so that the mixture be worth 3.35 అని అడిగాడు. సో క్వశ్చన్ మీనింగ్ ఏంటి అని అంటే, ఒకటేమో 3 రూపాయల 20 పైసలకున్న పిండిని 3 రూపాయల 70 పైసలు ఇంకొక పిండితో కలిపి ఆ రెండింటిని 3.35 3 రూపాయల 35 పైసలకు అమ్మాడు అని అంటున్నాడు. సో దీన్ని అలిగేట్ చేద్దాం మనం. అలిగేట్ చేస్తే దీంట్లో నుంచి తీసేస్తే ఎంత వస్తుంది? 3.70 నుంచి 3.35ని తీసేస్తే ఇక్కడ 0.35 వస్తుంది. అంతే కదా? 0.35 వస్తుంది. ఇక్కడ 15 వస్తుంది. 35 కలిపి 15. ఓకే. ఇప్పుడు మనకి ఇది ఏ రేషియోలో ఉంది అని అడుగుతున్నాడు, ఇలా మిక్స్ చేసి అమ్మిన తర్వాత. సో 5 3s 5 7s 7:3 అనేది మన ఆన్సర్. ఆప్షన్ ఎంత? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ మనం ఇలా దీని నుంచి తీసేయడానికి కొద్దిగా మనకి ఇబ్బంది అవుతుందిగా. సో ఇంకొక వే ఏంటి అని అంటే, చూడగానే మనకు ఆన్సర్ వచ్చేయాలి దీన్ని. చూడగానే. సో ఇక్కడ ఏముంచాడు మనకి చూడండి ఒకసారి. నేను వేరే కలర్ చేంజ్ చేస్తున్నాను మనకు అర్థం కావడానికి. సో దీంట్లో కామన్ పార్ట్ ఏముంది? దీంట్లో కామన్ పార్ట్ ఏముంది? 3 కామన్ ఉంది, 3 కామన్ ఉంది, 3ని తీసేయండి. పాయింట్ కూడా కామన్ ఉంది అన్నిట్లో. సో పాయింట్ని కూడా తీసేసేయండి. ఇప్పుడు మిగిలింది ఎంత మనకి? ఇక్కడ 20, ఇక్కడ 70, ఇక్కడ ఎంత మిగిలింది? 35. సో 70 నుంచి 35 తీసేస్తే 35 నుంచి 20 తీసేస్తే 15. 5తో కట్ చేసుకుంటే 5 3ల 15, 5 7ల 35. సో 7:3. ఆప్షన్ సి. మనం దేని నుంచో పడి ఉంటాం వెనక. 3.20, 3.70, 3.35 దీన్ని ఇలా మనం తీసేస్తూ ఉంటే అక్కడే గడిచిపోద్ది మన టైం. క్లియర్?
నెక్స్ట్ క్వశ్చన్. In measuring the sides of a rectangle, one side is taken 10% excess and the other 20% deficit. Find the error percent area calculated from the measurement అంటున్నాడు. సో మనం దీన్ని ఎలా చేద్దాం చూడండి. దీనికి 2 మెథడ్లు చెప్తాను. సో ఫస్ట్ మెథడ్ మనం బేసిక్తో వెళ్తున్నాం కాబట్టి లెంత్లో అనేది ఎంత ఉందంట 10% అన్నాడు. ఇక్కడ చూడండి 10% అంటే ఎంత మనకి 1/10. నెక్స్ట్ ఎంత అడిగాడు, ఎంత ఇచ్చాడు అక్కడ మనకి క్వశ్చన్లో 20% ఇచ్చాడు. 20% అంటే 1/5. ఫస్ట్ ఎలా ఉందంట, ఫస్ట్ ఎంత ఉంది 10 నుండి ఎక్సెస్ అంటున్నాడు, ఇక్కడ పెరిగింది అంటున్నాడు. సో 10 to 11 అయింది, అది ఎక్సెస్ అంటున్నాడు. సో 10 to 11 అయింది. సో బ్రెడ్త్లో ఎంత అయిందంట 5 ఉందంట. ఫస్ట్ 5 నుంచి ఎంత అయిందంట డెఫిసిట్ అన్నాడు, అంటే తగ్గింది అన్నాడు. 5 to 4 అయింది, 5 to 4 అయింది. సో మనకి ఏరియా ఫార్ములా ఏంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో ఇది 50, ఇది 44. ఇక్కడ ఎంత తగ్గింది మనకి, ఇక్కడ ఎంత తగ్గిందా పెరిగిందా, తగ్గింది. సో ఎంత తగ్గింది మనకి ఇక్కడ 6 తగ్గింది. దేని మీద తగ్గింది, 50 పైన తగ్గింది. పర్సంటేజ్ కోసం 100, 50 1s 50 2s. సో 6 into 2 ఆల్వేస్ 12%. ఏంది ఇక్కడ 12 ఎక్కడెక్కడ ఉంది, ఇగో 12 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మన ఆన్సర్ ఏది దీంట్లో ఇప్పుడు, ఎక్సెసా డెఫిసిటా, మనకి ఇక్కడ తగ్గిందా పెరిగిందా, తగ్గింది. సో ఆన్సర్ అనేది డెఫిసిట్, 12% తగ్గింది అని అర్థం. క్లియర్? ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ అనేది 5 seconds 10 seconds అయిపోద్ది. సో దీన్ని ఇంకొక మెథడ్లో చేద్దాం మనం. ఇప్పుడు ఇంకొక మెథడ్లో చేద్దాం. సో ఏమంటున్నాడు అక్కడ, 10% పెరిగింది అంటున్నాడు. సో +10%. ఓకే, పర్సెంట్ కోసం పర్సెంట్. 20% డెఫిసిట్, -20. క్లియర్? ప్లస్ ఇంటూ మైనస్ కదా. సో ఇక్కడ మైనస్ వేసేసుకున్నాను నేను. క్లియర్? అక్కడ మైనస్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఏముంది ఇక్కడ మైనస్. ఇప్పుడు మన నంబర్స్ ఏమేమి ఉన్నాయి, 10 into 20, పర్సెంటేజ్ కోసం 100. క్లియర్? ఈ జీరోస్కి ఈ జీరో కట్ చేస్తే ఇక్కడ -2, ఇక్కడ -10. క్లియర్? ఇప్పుడు -12%. -12% అనేది ఏంది, మైనస్లో ఉంది కదా. ఇది మైనస్ అంటే తగ్గినట్టు, డెఫిసిట్. సో ఇక్కడ యూస్ చేసిన ఫార్ములా ఏంది, ఇక్కడ యూస్ చేసిన ఫార్ములా x + y - xy/100. ఇది గుర్తుపెట్టుకుంటే ఇలా వెళ్ళచ్చు. లేదా మనం చెప్పినట్టు లెంత్లో ఎంత ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్లో ఎంత ఇంక్రీజ్ అయింది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏరియా కదా, ఇలా వేసుకున్నా వస్తుంది. సో నేనైతే ఫస్ట్ దాన్ని ప్రిఫర్ చేస్తాను. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదండి ఈరోజు మన ఫస్ట్ ప్రాక్టీస్ సెట్. ఈ ప్రాక్టీస్ సెట్ యొక్క మీకు ప్రాక్టీస్ చేయడానికి PDF కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్లో నా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు దాంట్లో జాయిన్ అయ్యి మీరు PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.